2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పినారు, మాట్లాడినారు. మంచిదే. 2025 జూన్ 4 వస్తుంది, 3 రోజుల్లో. ఇప్పుడేమంటున్నారంటే కన్నా యావత్ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది, ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటున్నారు. 1 సంవత్సరం తర్వాత ఓడింది వైఎస్ఆర్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఏ హామీలనైతే నువ్వు ఇచ్చినావో, ఏ సూపర్ 6 పథకాలనైతే ఇచ్చినావో, ఏ 143 పథకాలైతే నువ్వు అమలు పరుస్తానని చెప్పినావో, ఏ సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తానన్నావో, ఏ అభివృద్ధిని చేసి ప్రజలకు చూపిస్తానన్నావో, ఏ సంపదను సృష్టించి ప్రజలకు పంచి ధనవంతులు చేస్తానని చెప్పినావో అవి ఏవి చేయలే. మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజల పక్షాన, చెప్పిన 6 పథకాలు ఇచ్చినావా? సంవత్సరం అయింది. చెప్పిన అభివృద్ధి చేసినావా? సంపదను సృష్టించి పేదవారికి పంచి పేదవారిని ధనవంతులను చేసినావా? బస్సు అన్నావు, పెట్టలే. నిరుద్యోగ భృతి అన్నావు, ఇవ్వలే. 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇవ్వలే. రైతు భరోసా అన్నావు, చెయ్యలే. అమ్మఒడి అందరికీ అన్నావు, చెయ్యలే. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు, చెయ్యలే. కరెంటు బిల్లులు పెన్షన్ అన్నావు, పెంచితివి. నిత్యావసర ధరలు తగ్గిస్తారు పెన్షన్ అంటివి, పెంచితివి. ఎట్లా మరి ఈరోజు మేము వెన్నుపోటు దినమని చెప్పడంలో అర్థం ఉంది కదా. ఏ ప్రజల చేత అయితే నువ్వు చెప్పి నీ ఓటు నాకు ఇస్తే నేను అధికారంలోకి వస్తే ఇదిగో నీకు నేను ఇది ఇస్తాను, ఫలానా చేస్తాను, నీ బిడ్డలకి ఇది చేస్తాను అని నువ్వు చెప్పిన తర్వాత ప్రజలు నిన్ను విశ్వసించి నీకు ఓటేసి నీకు అధికారం ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది, నేను గెలిచినానని చెప్పి సంకలు గుద్దుకున్నావు. మరి చెప్పిన నీ హామీలేంది? మరి మాట చెప్పి వారితో ప్రయోజనాన్ని పొంది వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాన్ని చేయకుండా ఉండేటప్పుడు దాన్ని ఏమంటారు? మోసం అంటారు, లేకుంటే వెన్నుపోటు అంటారు, లేకుంటే అబద్ధాలోడు అంటారు. మన కడప భాషలో అయితే వేరే మాటలు మాట్లాడతారు, అది వేరే కథ. మరి దీనికి ఏం చేయాలా? ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి ప్రజలను భాగస్థులు చేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రజలకు మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఇస్తామని చెప్పినటువంటి సంక్షేమ పథకాలను ఇప్పించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు చేస్తానన్న అభివృద్ధిని ప్రతి నియోజకవర్గంలో చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతును కలుపుకొని గట్టిగా నినదిస్తుంది. ఏ సంపదనైతే నువ్వు సృష్టించి పేదవాళ్ళకు పంచుతానని చెప్పినావో ఆ సంపదను పంచు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేదవాళ్ళ తరఫున గట్టిగా 4వ తారీఖున ప్రశ్నించబోతూ ఉంది, మాట్లాడబోతూ ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంది అంటే కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపదను ప్రజలకు అందించడం. దీనికి ఎవరు మా యుద్ధంలో, ప్రజాస్వామ్య యుద్ధంలో భాగస్థులు అంటే గన ప్రజలే భాగస్థులు. మా అంతిమ లక్ష్యం ఏంటంటే గన మీరు చెప్పిన అబద్ధాలను నిజం చేపించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం. దీనికి మేము తీసుకోబోయే నిర్ణయాలు 4వ తారీఖున ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి, సందు గొంతుల్లో నుంచి వాస్తవ సత్యాన్ని ప్రజలకు చెప్తాం. ఇంకా 4-5 రోజులు టైం ఉంది. మా నియోజకవర్గానికి సంబంధించిన నా దగ్గర మొదలుకొని దిగువ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఇంటికి పోతాం, కరపత్రాలు పంచుతాం. ఈ సంవత్సర కాలంలో వారు చేసిన మోసం ఏందో చెప్తాం, వారికి జరిగిన అన్యాయం ఏందో గుర్తు చేస్తాం. కలిసి రండి పోరాడదామని చెప్పి ఆహ్వానాన్ని ఇస్తాం. వారు చేతులు పట్టుకుంటాం, కాళ్ళు పట్టుకుంటాం, గడ్డం పట్టుకుంటాం. ప్రజాస్వామ్య యుద్ధానికి ప్రేరణ కలిగించే ప్రయత్నం చేస్తాం. కొన్ని వేల మందితో కలిసి ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారులకు వినతి పత్రాలు ఇస్తాం. ప్రభుత్వానికి భయం కలిగేటట్టు చేస్తాం. మీరు చేసినటువంటి మహానాడు బిర్యానీ ఇచ్చి, పులిహోర పట్లం ఇచ్చి, మ్యాక్డోల్ విస్కీ బ్రాందీ ఇచ్చి, 200 రూపాయలు ఆడోళ్ళకి ఇచ్చి, చీర ఆడోళ్ళకి ఇచ్చి, ఇట్లా ఉద్యమాలు కాదు చేసేది. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పి మీ పక్షాన ప్రభుత్వాన్ని నిర్మించే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలను కార్యోన్ముఖులను చేసి ఆ ఉద్యమంలో భాగస్థులను చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ తారీఖున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేయబోయే ప్రతి ఉద్యమము సహేతుకమైందే. ప్రతి ధర్నా ప్రజాపక్షం కోసమే. మేము చేసే ప్రతి నిరసన కార్యక్రమం ప్రజల కోసం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ అయినా కానీ మాకు అనుమతులు ఇవ్వాలి. నిన్న మహానాడు చేస్తున్నారు.
ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇడికి బస్సులు తోలినారు, మనుషులు తోలినారు, ట్రాఫిక్ జామ్ చేసినారు. కరోనా వస్తాదంటే వినలే, అధికారులు పనులు మానిపించి ఒకరోజు కంప్లీట్గా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయించినారు. డాక్రా మహిళలను బెదిరించినారు, 6,000 మంది పోలీసులను ఉపయోగించినారు, 1600 బస్సులు లేకుండా చేసినారు, ప్రజలకు అసౌకర్యం చేసినారు. మహానాడులో అబద్ధాలు చెప్పినారు, భజన చేసినారు. భజన అన్నంటే నాకు గుర్తొచ్చింది, హనుమంతుడు రామునికి భజన చేస్తే చూసినా నేను, అది రామభక్తి అనుకున్నా నేను. ఇక్కడ భక్తి కాదని దుమ్ దగ్గర జగన్ అంటే భయంతో భజన చేస్తున్నారు మీరు. భక్తితో భజన చేసే వాళ్ళని సృష్టించి ప్రజలకు పంచి ధనవంతులు చేస్తానని చెప్పినావో అవి ఏవి చేయలే. మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజల పక్షాన, చెప్పిన 6 పథకాలు ఇచ్చినావా? సంవత్సరం అయింది. చెప్పిన అభివృద్ధి చేసినావా? సంపదను సృష్టించి పేదవారికి పంచి పేదవారిని ధనవంతులను చేసినావా? బస్సు అన్నావు, పెట్టలే. నిరుద్యోగ భృతి అన్నావు, ఇవ్వలే. 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఇవ్వలే. రైతు భరోసా అన్నావు, చెయ్యలే. అమ్మఒడి అందరికీ అన్నావు, చెయ్యలే. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు, చెయ్యలే. కరెంటు బిల్లులు పెన్షన్ అన్నావు, పెంచితివి. నిత్యావసర ధరలు తగ్గిస్తాను పెన్షన్ అంటివి, పెంచితివి. ఎట్లంగా మరి ఈరోజు మేము వెన్నుపోటు దినమని చెప్పడంలో అర్థం ఉంది కదా. ఏ ప్రజల చేత అయితే నువ్వు చెప్పి నీ ఓటు నాకు ఇస్తే నేను అధికారంలోకి వస్తే ఇదిగో నీకు నేను ఇది ఇస్తాను, ఫలానా చేస్తాను, నీ బిడ్డలకి ఇది చేస్తాను అని నువ్వు చెప్పిన తర్వాత ప్రజలు నిన్ను విశ్వసించి నీకు ఓటేసి నీకు అధికారం ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది, నేను గెలిచినానని చెప్పి సంకలు గుద్దుకున్నావు. మరి చెప్పిన నీ హామీలేంది? మరి మాట చెప్పి వారితో ప్రయోజనాన్ని పొంది వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాన్ని చేయకుండా ఉండేటప్పుడు దాన్ని ఏమంటారు? మోసం అంటారు, లేకుంటే వెన్నుపోటు అంటారు, లేకుంటే అబద్ధాలోడు అంటారు. మన కడప భాషలో అయితే వేరే మాటలు మాట్లాడతారు, అది వేరే కథ. మరి దీనికి ఏం చేయాలా? ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి ప్రజలను భాగస్థులు చేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రజలకు మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఇస్తామని చెప్పినటువంటి సంక్షేమ పథకాలను ఇప్పించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు చేస్తానన్న అభివృద్ధిని ప్రతి నియోజకవర్గంలో చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతును కలుపుకొని గట్టిగా నినదిస్తుంది. ఏ సంపదనైతే నువ్వు సృష్టించి పేదవాళ్ళకు పంచుతానని చెప్పినావో ఆ సంపదను పంచు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేదవాళ్ళ తరఫున గట్టిగా 4వ తారీఖున ప్రశ్నించబోతూ ఉంది, మాట్లాడబోతూ ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంది అంటే కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపదను ప్రజలకు అందించడం. దీనికి ఎవరు మా యుద్ధంలో, ప్రజాస్వామ్య యుద్ధంలో భాగస్థులు అంటే గన ప్రజలే భాగస్థులు. మా అంతిమ లక్ష్యం ఏంటంటే గన మీరు చెప్పిన అబద్ధాలను నిజం చేపించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం. దీనికి మేము తీసుకోబోయే నిర్ణయాలు 4వ తారీఖున ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి, సందు గొంతుల్లో నుంచి వాస్తవ సత్యాన్ని ప్రజలకు చెప్తాం. ఇంకా 4-5 రోజులు టైం ఉంది. మా నియోజకవర్గానికి సంబంధించిన నా దగ్గర మొదలుకొని దిగువ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఇంటికి పోతాం, కరపత్రాలు పంచుతాం. ఈ సంవత్సర కాలంలో